రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు నేతలు. అనగారిన ప్రజల్లో నియంత పాలనపై చైతన్యం పెంపొందించిన అభ్యుదయ వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నిజాం సర్కార్పై ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోరాడారన్నారు. నిరంకుశ పాలకులపై చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ భూపోరు చరిత్ర బడిస్థాయి నుంచి తెలిపేలా ప్రణాళిక రూపొందించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూరునగర్ బూరగడ్డలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మకు నివాళులర్పించారు మంత్రి ఉత్తమ్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ ముందుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీలకి ఇప్పుడుండే 27% నుంచి పెంచి స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని ఇచ్చే హామీ మేరకు ఇప్పుడు ముందుకు పోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడ్డ తరగతులకి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి లక్ష్యంతో ఒక ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. వీరనారి చాకలి ఐలమ్మ వారసులమని గర్వంగా చెప్తానన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బాంచీనాన్న ప్రజలతో బందూకు పట్టించిన పోరాట యోధురాలు ఐలమ్మ అని తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తుని ఎగిసిందన్నారు. ఐలమ్మ ఒక సామాజిక వర్గానికి పరిమితం కాదని అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి అని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు మంత్రి వాకిటి శ్రీహరి. వారసులమే గర్వంగా చెప్తాం. ఆనాడు బాంచన్ దొర అని అనకపోతే పరిస్థితి లేని రోజుల్లో బాంచన్ కాదు బందూకు పడతానేటువంటి వీరనారి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే మలిదేశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈరోజు తెలంగాణ సిద్ధించినటువంటి సందర్భంలో ఐలమ్మ పాత్ర, ఆమె ఆలోచన విధానం, ఆమె ఇచ్చిన స్ఫూర్తి, ఆమె నూరు పోసిన ధైర్యం అనువనువున మా అందరికీ ఉందన్న మాట. ఐలమ్మ ఒక చాకలోలని అనుకుంటే వాళ్ళ భ్రమ. ఐలమ్మ మాది కూడా. నియంత పాలనపై బందూకులతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థికే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవాలన్న ఉద్దేశంతో సర్వే చేస్తా ఉన్నాం. దాదాపు 4 నుంచి 6 సీరియస్ అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సర్వేల ఆధారంగా గెలిపే ధ్యేయంగా అభ్యర్థి యొక్క ఎంపిక జరుగుతుంది. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్ర సర్కార్. కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గౌరవించింది. రాష్ట్రంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు పలువురు నేతలు.